కమర్షియల్ సినిమాలోనే నేను ఆ రిఫైనిటీ తీసుకొస్తాను, నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తాను. పిచ్చెక్కిపోయేలాగా. How much ever I do in South, there's nothing that was going to surprise me anymore. Hindi is like the it's like the main film industry of the entire country. ఓకే, మల్లు అర్జున్ కాబట్టి మలయాళంలో ఆడుద్దేమో. నేపాల్ కాపీ వెళ్ళిపోవాలి, నేపాల్ కలిపి కంగారు పడుతున్నారు. నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకు వెళ్తుందిరా? యూపీ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, యూపీ బీహార్ ఆహా అంత లేదమ్మా. మీరు నమ్మరు, నవ్వుకుంటున్నాను లోపల. నాకు అసలు నమ్మకం లేదు. కట్ చేస్తే ఎక్కడ అడిగినా, ఎవరిని అడిగినా, క్యాజువల్గా అడిగినా, ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పుష్ప. యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ ఈవెన్ ఫర్దర్. అంత మంచి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని నో, యూ జస్ట్ కాంట్ లెట్ ఇట్ గో. You have to promote it there completely. You have to promote it because people there are eagerly looking forward to it. పుష్ప 2 December 5th రిలీజ్. పట్టుమని 15 రోజులు లేవు. రష్మిక ఇంకా డబ్బింగ్ చెప్తుంది, పాటలు లేవు, ఇంకా సాంగ్ షూట్ చేయాలి, ఇంటర్వ్యూలు లేవు, డిఎస్పీ ఎక్కడ ఉన్నాడో తెలీదు, రీల్స్ ఏవి, ప్రమోషన్స్ ఏవి, డిఎస్పీ ఎక్కడ, తమన్ ఎక్కడ, అజనీష్ ఎక్కడ, ఈవెంట్లు ఎక్కడ, ఇంటర్వ్యూలు ఎక్కడ, అసలు సుమగారు ఎక్కడ? వీడియో చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం దిస్ టాపిక్ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్, ఎందుకంటే వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ హౌ మూవీస్ ఆర్ ప్రమోటెడ్. చాలా రోజుల తర్వాత ఇంత మంచి ప్రమోషన్కి స్కోప్ ఉన్న మూవీ వచ్చింది అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్, ఆల్సో లిటిల్ వరీడ్. సో దాని గురించి మాట్లాడబోతున్నాము. సుకుమార్ గారు మ్యాథ్స్ టీచర్ అన్న విషయం మనకు తెలుసు, బట్ ఐ జెన్యున్లీ బిలీవ్ దట్ హీస్ అన్ ఇంజనీర్ బై బ్లడ్ అండ్ హార్ట్. లాస్ట్ మినిట్ ఎగ్జామ్ ముందు రోజు ఒక్కరోజు రాత్రి కూర్చుని పాస్ అయిపోదామని మనం కష్టపడతాము, బట్ అఫ్ కోర్స్ సుకుమార్ గారు బీయింగ్ సుకుమార్ ఒకరోజు ముందు చదివి రాసినా కూడా టాపర్ అవుతారు. ఫస్ట్ పార్ట్కి వచ్చినప్పుడు వీర్ ఆల్ నో దట్ ఈవెంట్లప్పుడు సుకుమార్ గారు ఉండరు, లేదా అల్లు అర్జున్ ఉండడు, ఎవరో ఒకళ్ళే ఉంటారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఒక కళగా ఉండదు, ఆ స్టేజ్ నిండదు, ఏంటో ఒక వెలితి కనబడుతూనే ఉంటుంది. ఎక్కడ అంటే ముంబైలో రీ రికార్డింగ్ అంటారు, ఎక్కడ అంటే ఈ డబ్బింగ్ థియేటర్ అంటారు. అండ్ ఆల్సో సెకండ్ పార్ట్కి ఇది జరగకుండా చూసుకుంటాం అని కూడా చాలా పకడ్బందీగా చెప్పారు. ఆబ్వియస్లీ మన అందరం కూడా పిచ్చళ్ళం కాబట్టి మనం అదే నమ్మేశాం, ఎందుకంటే 3 ఏళ్ళు పట్టింది ఆల్రెడీ. అప్పుడే పార్ట్ 1లోనే చాలా మటుకు షూటింగ్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ సార్ ఇంకా ఎడిటింగ్, రీ రికార్డింగ్ అన్ని పక్కగా అవుతాయి అని మనం అనుకున్నాము. అక్కడే పప్పులో కాలేసాం. ఎస్, అంటే పుష్పకు వన్ జరిగిన మిస్టేక్ పుష్ప 2 జరగదులే, ఇంకా చాలా టైం ఉంది. పైగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే December 5th పైగా ఏం పండగ కూడా కాదు కదా ఆ రోజు దిగిపోవాలని, ఎందుకు అంతలాగా ప్యాక్ చేసేసుకుని రీ రికార్డింగ్ సరిగ్గా ఇంకా 25 days పెట్టుకుని రష్మిక మన స్టోరీ పెట్టింది, ఇంకా సాంగ్ షూట్ అవ్వాలి, డబ్బింగ్ చెప్తున్నాను అనేది అని. ఈ ఈ గ్యాప్లో డిఎస్పీ కాదు తమన్ చేస్తాడు మ్యూజిక్ అంటే నేను షాక్. ఒరే 25 రోజుల్లో ఇంకా సాంగ్ షూట్ ఏంటి, తమన్ ఇప్పుడు రావడం ఏంటి, ఇప్పుడు ఇంకేం పని మిగిలిందిరా మీరు కాపీలు వేసుకోవడం మానేసి. అసలు నాకైతే ఐఎమ్ వెరీ మచ్ లోపల నుంచి బాధ వచ్చేస్తుంది. అసలు ఇంత పెద్ద ఫ్రాంచైజ్ సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాంటి వాళ్ళని రిప్లేస్ చేయడం ఏంటన్నది ఒక బిగ్గెస్ట్ హెడ్ బ్యాక్ నాకు. డిఎస్పీ వి ఆల్ నో, పుష్పకి డిఎస్పీ లాస్ట్ టైం డ్యూటీ చేసింది ఏంటంటే పుష్ప అని నేను చెప్తా. బట్ ఇప్పుడు పుష్ప 2కి డిఎస్పీని సమ్ పోర్షన్స్ పక్కకు పెట్టి తమ్మన్ని లేదా వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటున్నారు అన్నప్పుడు ఏంట్రా ఎందుకు ఇంతలాగా అది కూడా మళ్ళీ స్టార్ హీరో సినిమాలకి ఎందుకు ఎలా అవుతుంది? గుంటూరు గారానికి క్రాష్ మారిపోయి, మహేష్ బాబుకి అండ్ ఆల్సో అల్లు అర్జున్కి ఇప్పుడు క్రూ మారిపోయి ఎందుకు ఇంతలా జరుగుతుంది, ఎందుకు ఇంత గొడవలు అవుతున్నాయి? మధ్యలో బాయ్కి సుకుమార్ గొడవలు అయ్యాయి, బాయ్కి అడ్డం పీకేసాడు, బాయ్ బయటికి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పి ఏవో వచ్చాయి. ఎందుకు ఇంత మంచి సినిమాలు తీస్తున్నాం మన డైరెక్టర్స్కి ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుంది, ఎందుకు లాస్ట్ మినిట్ చేంజెస్ చేస్తున్నారు అని ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. ఐ హోప్ ఈ రూమర్స్ అన్ని రూమర్సే, సినిమాని ఎలాగ ఎఫెక్ట్ చేయకూడదు, సినిమా అదిరిపోవాలి అని బలంగా కోరుకుంటున్నాను నేనైతే. ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు వెయిట్ టిల్ December 5th హోప్ఫుల్లీ. ఇప్పుడు అంటే వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ద కేవాస్, అండ్ అది ఒక రకంగా చూస్తే ఒక కాన్స్పిరసీ థియరీ నేనేం నమ్ముతానంటే, ప్రమోషన్స్ ఎలాగో కొద్దిగా లేట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న న్యూస్లో వదిలితే పుష్ప 2 విల్ స్టిల్ బి నోట్లో అంత ఉంటుందంటావా? లేదు, బట్ ఇన్ ఆల్ బట్ సీరియస్లీ అంత మనీ ఇన్వెస్ట్ చేసి, అంత టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, తమన్ బీజిఎం కొట్టడము అండ్ ఇంకొక డైరెక్టర్ అవ్వడము, వాట్ ఎవర్ క్రియేటివ్ చాయిసెస్ ఆర్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు వెరీ బిగ్ మోరల్ అండ్ ఎథికల్ బ్యాటిల్స్.
సో కరెక్ట్. అండ్ ఆల్సో అలవైకుంఠపురంలో గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్ అంటారు కాబట్టి అలా వాళ్ళందరూ ఒక ఐకమత్యంగా ఒక ఫ్యామిలీ కాబట్టి మనకి బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి చాలా చాలా కష్టాలు దాటుకుని వస్తున్నారని వీ కరెక్ట్. వాంట్ టు బిలీవ్. అండ్ ఆనెస్ట్లీ వెయిటింగ్ చాలా రోజుల నుంచి ఫుల్ మీల్స్ సినిమా పడలేదు. అంటే మధ్యలో మంచి సినిమాలు వచ్చాయి, లక్కీ భాస్కర్, స్వాగ్ ఇవన్నీ వచ్చాయి. థియేట్రికల్గా ఐ వాజ్ హ్యాపీ, సాటిస్ఫైడ్. బట్ అసలు ఇంకెళ్ళి నేను హైదరాబాద్లోనే ఉండి ఇంక అసలు చూసి చచ్చినట్టు ఇంక అసలు ఎంజాయ్ చేయాలి, యూఫోరియా ఎక్స్పీరియన్స్ చేయాలని వెయిట్ చేస్తాను. అండ్ ఇంకొకటి రిలీజ్ డేట్ నువ్వు December 5th అంటే అది మరి ఆబ్వియస్లీ December 5th రావాలి కదా. ఒక 20 days సాలిడ్ ఇండియా వైడ్ థియేటర్కి రన్ కావాలా లేదా? లేకపోతే సంక్రాంతికి మళ్ళీ వచ్చేస్తున్నాయి కదా చాలా సినిమాలు. పెద్దలు చెప్పినట్టు మనం సెమ్‌కి వెళ్ళేది ఒకరోజు ముందు చదువుతాం. మన ఇంట్లో పేరెంట్స్ 6 నెలలుగా ఏం చేస్తున్నావు, సంవత్సరం నుంచి ఏం చేస్తున్నావు అలా కూడా అలాగంటారు. ఐయామ్ బీయింగ్ దట్ సేమ్ టిపికల్ పేరెంట్. సుకుమార్ ఎందుకు ఇంతలాగా ప్యాక్ చేసుకొని చివరి మూమెంట్‌లో పోస్ట్ ప్రొడక్షన్ టైం లేకుండా. బికాజ్ నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసేది ఏంటి అంటే 'ఆర్ఆర్ఆర్' తర్వాత ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఫిల్మ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ 'పుష్ప 2'. 'కల్కి' కూడా సేమ్ ప్రాబ్లమ్ అయిందనుకో. 'కల్కి' కూడా ప్రమోషన్స్ వరస్ట్ ప్రమోషన్స్ 'కల్కి' అయితే. బట్ యాస్ కల్కి ఎ ప్రమోషన్స్ ఫ్రాంచైజ్ కల్కి ప్రమోషన్స్ కనే బుజ్జి ప్రమోషన్స్ అనడం బెటర్ దాన్ని. కరెక్ట్. సో, ఇప్పుడు 'కేజీఎఫ్' తర్వాత ఒక ఫ్రాంచైజ్ సినిమా ఇంత ఈవెంట్‌ఫుల్‌గా జరుగుతుంది. అండ్ అల్లు అర్జున్ నార్త్‌కి బీభత్సంగా పరిచయం అయిపోయాడు. ఎక్కడికెళ్ళినా జుకేగానయ్య అంటారు. ఏకంగా డేవిడ్ వార్నర్ వచ్చి ప్రమోషన్‌లు చేస్తున్నాడు. ఎస్ఆర్‌హెచ్ ప్రమోషన్‌లు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నాయి. ఇన్ ఇంత పెద్ద ఈవెంట్ చేతిలో పెట్టుకొని ఇంత లాస్ట్ మూమెంట్ లాగా ఏం చేస్తున్నార్రా మీరు? ఏం చేస్తున్నార్రా మీరసలా అని అనిపిస్తుంది నాకు. బట్ ఈవెన్ దెన్ 1000 క్రోర్స్ ప్రీ రిలీజ్ మార్కెట్ చేసినప్పుడు ఇంక నేనసలా ఎళ్ళిపోయానసలు. ఎళ్ళిపోయాను, తెలుగు సినిమా మళ్ళీ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. మళ్ళీ ఇండియా వైడ్ తెలుగు సినిమా నిలబెడుతుంది మళ్ళీ మార్కెట్‌ని అన్న ఒక గర్వం. ఎక్కడికెళ్ళినా చూసావమ్మా తెలుగు సినిమా ఎక్కడ నుంచుంటుంది అని చెప్పుకోవడానికి సుకుమార్ ఈస్ డూయింగ్ దట్ ఫర్ అస్. Personally, I feel that it is time that the Rajmouli records must be broken, and it is better for the industry and for the entire ecosystem. SRMB వచ్చినప్పుడు ఇవన్నీ రికార్డ్స్ మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇట్స్ జస్ట్ అ సైకిల్ ఆబ్వియస్లీ. బట్ Correct. 2015లో బాహుబలి తర్వాత క్రియేట్ అయిన దిస్ ఫ్రేజ్ కాల్డ్ నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్ అనేది తొలగిపోవాలని నా ప్రగాఢ ఆశ. ఎందుకంటే Okay. ఆనెస్ట్లీ we need the confidence for big directors to scale up their product to a bigger height. ఇండియా మొత్తం మేము చూస్తాము. అది స్టార్ Correct. పవర్ వల్ల కానీ, ప్రీక్వెల్ వల్ల వచ్చిన బజ్ కానీ, వాట్ ఎవర్ సాంగ్స్, రీల్స్ ఏదైనా కానీ అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ దట్ హెల్దీ కాంపిటీషన్. ఇప్పుడు రాజమౌళి రికార్డ్ బ్రేక్ అయిందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ బ్లోయింగ్ అది. ఎప్పుడు మనం చాలా తక్కువ సార్లు చూసాం ఇది జరగడం. ఎంతసేపు నాన్ బాహుబలి, నాన్ రాజమౌళి ఇంకిదే మనకి. ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 2 వచ్చి కనుక బాహుబలి 2 రికార్డ్స్ కొడితే ఇక దానికి మించిన ఇది లేదు. అండ్ Yes. ఇట్ ఈస్ సెటప్ టు డూ దట్. ఆ ప్రీ రిలీజ్ బజ్ కానీ, నార్త్లో యునానిమస్ వైబ్ కానీ అసలు పీక్స్ అది. బట్ అట్ ద సేమ్ టైమ్ ద సీక్వెల్స్ ఆర్ అ వెరీ బిగ్ ట్రాప్ అండ్ అ వెరీ బిగ్ శని ఫర్ తెలుగు సినిమా మా దృష్టిలో. సీక్వెల్స్ అనంగానే నాకైతే ఎక్కడ లేని ఒక భయం పట్టుకుంటుంది. ఇది జస్ట్ ఒక మనీ మిల్కింగ్ బిజినెస్ కానీ, లేదా ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన హైప్ వల్ల లాగడం కానీ ఇవన్నీ. బట్ ఒక సినిమాని బలవంతాన అడ్డంగా నరికేసి సగానికి దాన్ని 2 పార్ట్‌ల కింద కట్ చేసేసి బిజినెస్ కోసం కానీ, లేకపోతే మార్కెట్ కోసం కానీ, వాట్ ఎవర్ బీ ద రీజన్, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అనిపిస్తది. అండ్ పుష్ప ఆల్సో ఫాల్స్ ఇంటు ద సేమ్ కేటగిరీ. బట్ వేర్ పుష్ప విన్స్ ఫర్ మీ ఈస్ దట్ సినిమా అంతా అయిపోయాక పుష్పగాడు ఎదిగిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఆడికి ఒక స్ట్రాంగ్ విలన్ కావాలి. షెకావత్ ఇంట్రొడ్యూస్ అవుతాడు. అక్కడి నుంచి లాస్ట్ 15-20 మినిట్స్ పుష్పని నేలకు తొక్కేస్తాడు. తొక్కేసిన తర్వాత పుష్ప గోస్ బ్యాక్. ఆ పెళ్లి నుంచి పెళ్లి ముందు సీన్ ఎట్సెట్రా జరిగిన తర్వాత హీ వాక్స్ అవుట్ ద విన్నర్. అది నాకు ఒక సినిమాటిక్ హై. యూ ఆబ్వియస్లీ నో మంగళం సీను ఆర్క్ కంప్లీట్ అవ్వలేదు, జాల్ రెడ్ ఆర్క్ కంప్లీట్ అవ్వలేదు, షెకావత్ ఆర్క్ కంప్లీట్ అవ్వలేదు, దక్ష ఆర్క్ బోల్డ్ ఉన్నాయి, ఇంకా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ యూ ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ వాచ్డ్ యాజ్ అ స్టోరీ అండ్ యూ కమ్అట్. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నప్పుడు 2 పార్ట్లు కాదు కదా 3 పార్ట్లు ఇచ్చినా నేను వెయిట్ చేయడానికి రెడీ. కరెక్ట్. Coming to the second type, which is the more better part of a sequel, I mean the more better way of doing a sequel is like DJ Tillu, Mad, and also Mattu Vadalra, where first part is by itself a movie. దానికి సీక్వెల్ తీయకపోయినా ఎవడు వెయిట్ చేయడు. కరెక్ట్. సేమ్
ఈ నగరానికి ఏమైంది కూడా. సో ఇలాంటి వాటికి సీక్వెల్స్ రాకపోయినా పర్లేదు, ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత తీసినా పర్లేదు. సెపరేట్ స్టాండ్ అలోన్ మూవీస్ అవ్వడం వల్ల ఎసెన్స్ని అక్కడే ఉంచుకుని, వైబ్ని అక్కడే ఉంచుకుని దే ఆర్ స్కేలింగ్ అప్ ద స్టోరీ, విచ్ ఇస్ అ గ్రేట్ వే ఆఫ్ మేకింగ్ అ సీక్వెల్. బట్ అగైన్ మనకి స్టార్ హీరోస్ ఉన్నంత కాలం, వాళ్ళ మార్కెట్ అంత పెద్దగా ఉన్నంత కాలం, వి విల్ గెట్ గ్రేట్ మూవీస్ విత్ గ్రేట్ సీక్వెల్స్ హోప్ఫుల్లీ. యెస్. ఆల్మోస్ట్ సీక్వెల్స్ కొంచెం కవర్ చేసాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆఫ్టర్ 'బాహుబలి' ఇంత స్కేల్‌లో ఎన్ని క్యారెక్టర్స్‌కి ఒక ఆర్క్ కానీ, ఒక జస్టిఫికేషన్ కానీ అండ్ ఒక ప్రొటాగనిస్ట్‌కి ఎంతమంది యాంటాగనిస్ట్స్ ఉండడం లైక్ 'సునీల్' గానీ, 'అనసూయ' గారు గానీ అండ్ ఆఫ్‌కోర్స్ 'ఫాఫా' అండ్ ఆల్ ద అదర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎళ్తున్నాడు. సో, ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ టు దట్ హోల్ వరల్డ్ దట్ సుకుమార్ సెట్స్ అప్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళందరి ఆర్క్‌లో ఒక్కటి క్లోజ్ చేయకపోయినా వి ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్. లెట్స్ సే అజయ్ క్యారెక్టర్‌ని క్లోజ్ చేయకపోతే అరే! అలా ఎలా వదిలేస్తాడు అని చెప్పి మనమే తిరిగి అంటాం. సో, ఇలాంటివి ఇన్ని పెట్టుకున్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ ఓకే టు హ్యావ్ డన్ ఇట్ ఇన్ ఎ 2 పార్ట్ మూవీ. ఇందులో నాకు చెప్తున్నాను కదా! ఏ ఒక్కటి క్లోజ్ అవ్వకపోయినా ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే యూ ఆర్ మేకింగ్ ఇట్ ఇంటూ లైక్ 6 అవర్స్ నెట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 5.5 to 6 అవర్స్ మూవీ. సో, ఇంత స్కేల్ ఉన్నప్పుడు నువ్వు ఇంట్రొడ్యూస్ చేసిన ప్రతి క్యారెక్టర్‌కి, ప్రతి కాన్‌ఫ్లిక్ట్‌ని జస్టిఫికేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటా. బీట్ ఎనీ హీరో, బీట్ ఎనీ డైరెక్టర్. అండ్ 'బాహుబలి' ఆల్సో వర్క్డ్ ఫర్ అస్ బికాజ్ ఇంట్రొడ్యూస్ చేసిన ప్రతి క్యారెక్టర్‌కి వి ఫైండ్ ఎ కంప్లీట్ సర్కిల్ అండ్ వి ఫైండ్ రైట్ ఎమోషన్ సిట్టింగ్ ఎట్ ద రైట్ టైమ్. సో, 'పుష్ప 2'లో కూడా ఈవెన్ నౌ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ ట్రైలర్ ఏంటి అంటే 'రష్మిక మందన' క్యారెక్టర్‌ని ఒక లెవెల్‌లో లేపాడసల. అండ్ మొగుడు పెళ్ళమ్మట ఇంటి ఎట్లా ఉంటదని ఇండియాకి చూపిస్తా అన్నట్టు చెప్తాడు. అసలు అదైతే పీక్ డైలాగు. అండ్ ఫైనల్లీ ఐ సీ సుకుమార్ గివింగ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ఫీమేల్ ప్రొటాగనిస్ట్ అనిపించింది నాకు. షీల్డ్ అయ్యి అంటే అది పక్కన పెట్టండి, అది ఓకే. ఇట్స్ ఆల్మోస్ట్ సెడ్ అండ్ డన్. షీల్డ్ అయ్యి అన్నట్టు. బట్ వి విల్ సీ వాట్ 'పుష్ప 2' హోల్డ్స్ ఫర్ అస్. యునానిమస్‌గా చాలా ఎపిసోడ్స్‌లో, చాలా వీడియోస్‌లో మేమిద్దరం మాట్లాడుకున్నది అండ్ ఈవెన్ ఆఫ్‌లైన్ మాట్లాడుకున్నది కూడా, అల్లు అర్జున్ ఈజ్ ఎ మార్కెటింగ్ మాస్టర్ మైండ్ అండ్ దెర్ ఈస్ నో ఛాలెంజింగ్ దట్ బై ఎనీ మీన్స్. మాకు ఎక్కడ ఫ్యూజులు ఎగిరిపోయిందంటే దెర్ వాజ్ దిస్ వన్ ఫైన్ డే ఎటువంటి బజ్ లేకుండా అలవైకుంఠపురంలో టైటిల్ గ్లిమ్స్ వచ్చింది. దాంట్లో సామాజవర్గమన ఇంటర్లూడ్ తోటి గ్యాప్ ఇవ్వాలా వచ్చిందని ఒక చిన్న డైలాగ్ తోటి అసలు అది ఏదో ఇంటర్నల్ క్లీనింగ్ జరిగిన, ఇంటర్నల్ ప్రక్షాళన జరిగిన రేంజ్లో నాకు ఆ మ్యూజిక్ అనిపించింది. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇట్ స్టార్టెడ్ విత్ సామాజవర్గమన. పీరియాడిక్గా ప్రాపర్ ప్రతి 2 వారాలకో 10 రోజులకో పాట దిగేది. అది చార్ట్ బస్టర్ అయిపోయేది. ఇంకా దాని తర్వాత డాడీ హుక్ స్టెప్పులు, ఇంకా అసలు బ్రిలియన్స్ ఏంటంటే 'సిత్తరాల సిరిపడు'ని సినిమా దాకా చూపించకపోవడం. కరెక్ట్. అండ్ ద కాన్ఫిడెన్స్ విత్ విచ్ ఎవ్రీ ఇంటర్వ్యూ వాజ్ దేర్, ఎవ్రీ ఈవెంట్ వాజ్ బీయింగ్ కండక్టెడ్, చాలా చాలా పాజిటివ్ వైబ్ తోటి తీసుకొచ్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం మేబీ 'పుష్ప 1'లో కొంచెం ఆ టైమ్ లైన్ కుదరక, వర్క్ ఎక్కువ ఉండి అంత టైం స్పెండ్ చేసి ఉండకపోవచ్చు. బట్ పోస్ట్ 'పుష్ప' సక్సెస్ మీట్స్‌లో కూడా నీకు అదే కాన్ఫిడెన్స్ ఎమినేట్ అవుతుంది. అవునవును. అండ్ పొగరనండి, బలుపనండి, వాట్ ఎవర్ యూ సే, పర్సనలీ ఐ ఫీల్ లైక్ అల్లు అర్జున్ సక్సెస్ ఇస్ అ స్టోరీ టు బి ప్రింటెడ్ ఇన్ అ బుక్. ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో చాలా బ్యాక్లాష్ ఫేస్ చేసి, వాట్ ఎవర్ రీజన్స్, పొలిటికల్ అవ్వనివ్వండి, Yes. పర్సనల్ అవ్వనివ్వండి, అల్టిమేట్లీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఎక్కడో ఊరు పేరు తెలియని ఒక బీహార్లో డిప్యూటీ సీఎంని దింపించి నువ్వు మాట్లాడించావు అంటే ఇట్స్ నాట్ అ జోక్. కరెక్ట్. అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ ఎవ్రీబడి కెన్ అచీవ్ ఆల్సో. సో ఇంత చేసినందుకు హీ డిజర్వ్స్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ ద నేషనల్ అవార్డ్ ఆల్సో. ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఫైనలీ అ తెలుగు యాక్టర్ హ్యాస్ వన్ అ నేషనల్ అవార్డ్ ఫర్ యాక్టింగ్. ఇంత చేసినప్పుడు డజంట్ హీ నో, ఆయనకు మనం ఇక్కడ కూర్చుని ఇష్టం వచ్చినట్టు లేట్ చేస్తున్నారేంటి, కంగారు పడుతున్నారు ఏంటంటే వాళ్ళకి తెలుసు దేర్ ఆర్ 1000 థింగ్స్ దట్ వీ డోంట్ ఈవెన్ నో. అలాంటివన్నీ వాళ్ళు ఆన్ ఎ డైలీ బేసిస్, ఆన్ ఎన్ అవర్లీ బేసిస్ హ్యాండిల్ చేస్తున్నారు. Yes. ఇదంతా కాకుండా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సో దే నో వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ రాజమౌళి గారు 'పుష్ప' ప్రీ రిలీజ్‌లో అన్నట్టు నువ్వు దీన్ని కరెక్ట్‌గా ప్రమోట్ చేయాలి, నువ్వు దీన్ని ప్రతి చోట ప్రమోట్ చేయాలన్నప్పుడు హీ ఈస్ 100% రైట్. అండ్ దట్ ఈస్ వాట్ అల్లు అర్జున్ ఈస్ డూయింగ్ రైట్ నౌ. కరెక్ట్. మై ఓన్లీ హోప్ ఈస్ లాస్ట్ 10 డేస్‌లో విపరీతమైన ప్రాపర్ టార్గెటెడ్ ప్రమోషన్స్ చేయాలని.
అండ్ ఇట్స్ షుడ్ నాట్ జస్ట్ బి లిమిటెడ్ టు లైక్ అ పాన్ ఇండియన్ ఆడియన్స్. తెలుగు దగ్గరకొచ్చి నువ్వు గనక గట్టిగా మాట్లాడితే అసలు దాని ఇంపాక్ట్ అదర్ లెవెల్‌లో ఉంటది. బలవంతా నేనే ఒక ముగ్గురు హిందీ గాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తా సినిమాకి, అంత పిచ్చోళ్ళం మనము. ఎగ్జాక్ట్‌లీ. అండ్ సో అండ్ నా యాహ్! ఆఫీస్‌లో గూడా హిందీ స్పీకింగ్ కొలీగ్స్ ఉన్నప్పుడు మెజారిటీ టాక్ అబౌట్ అల్లు అర్జున్ ఓన్లీ. నేను ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తుంటే, లేదు నాకు అల్లు అర్జునే ఫస్ట్ తెలుసు. నాకు అల్లు అర్జున్ సినిమాలే బాగా తెలుసు. 'లక్కీ ద రేసర్' అని చెప్పి వచ్చేవి రేసుగుర్రం. వాళ్ళు చెప్తూ పోతుంటారు డబ్బింగ్ అయిన సినిమాలు అల్లు అర్జున్. ఒరేయ్! ఇంకా చాలా మంది ఉన్నారురా అంటే, లేదు వి లవ్ అల్లు అర్జున్ సో మచ్ అన్నారు. నేను లిటరల్‌గా చూసా. అంటే వి బీన్ సీయింగ్ ఇన్ ఇన్‌స్టా మీమ్ పేజెస్ సేయింగ్ దట్ అల్లు అర్జున్ ఈస్ యాక్చువల్‌గా నార్త్ ఇండియాకి ఎళ్ళిపోయాడు, పెనిట్రేట్ అయిపోయాడు నార్త్ ఇండియాలో అన్నప్పుడు నేను లిటరల్‌గా విట్నెస్ చేశా. లంచ్ చేస్తున్నప్పుడు టీమ్ మెంబర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు దే టాకింగ్ అబౌట్ అల్లు అర్జున్ ఓన్లీ. అసలు నేను షాక్. ఓహ్! నీ అమ్మ మీరేంట్రా ఇలా ఉన్నారనుకున్నా. బట్ దెన్ కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్ అల్లు అర్జున్ ప్రమోషన్స్ చేయాలని కోరుకుంటున్నా. బట్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ నా పర్సనల్ ఏంటి అంటే, సుకుమార్ వచ్చి మాట్లాడాలి ఇంటర్వ్యూస్‌లో. సుకుమార్ దిగి ఇది నేను చేసిన ప్రొడక్ట్ అని గర్వంగా చెప్పుకొని ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి, ఆఫ్‌కోర్స్ హి ఈస్ నాట్ వెరీ మచ్ ఇంటు ద యాక్చువల్ రీల్స్ కల్చర్ అలా ఆయన రావాలని కోరుకోవట్లేదు. బట్ యాక్చువల్ కన్వెన్షనల్ ప్రమోషన్స్‌లో దిగి 'పుష్ప 2'ని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నా. బికాజ్ ఒక్కసారి బికాజ్ 'పుష్ప 2' హ్యాస్ ద ఎబిలిటీ టు బ్రేక్ దట్ 'బాహుబలి 2' రికార్డ్ వాట్ వి డిస్కస్డ్ ఎర్లియర్. అది కొట్టిందంటే మటుకు అసల ఎళ్ళిపోయినట్టే ఇంకా సుకుమార్ అసల. సో, ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా ప్రమోషన్ మటుకు అదిరిపోవాలని కోరుకుంటున్నాను నేను. అండ్ 'పుష్ప' సక్సెస్ మీట్ తర్వాత సుకుమార్ చేస్తే అల్లు అర్జున్ తక్కువ అంచనా ఏసాను నేను. నేపాల్ ప్రింట్లు అంటే, నేపాల్ ప్రింట్లేంట్రా అని అనుకుంటాను నేను. బట్ ఈసారి మటుకు ఏ లాంగ్వేజ్‌కి ఆ లాంగ్వేజ్ ప్రింట్లు వెళ్ళిపోవాల్సిందే. అసల కొడుతున్నాం అంతే. వి ఫీల్ దట్ వి ఆర్ అబౌట్ టు విట్‌నెస్ ఎ గ్రేట్ సీక్వెల్ ఇన్ తెలుగు సినిమా అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ ప్రమోషన్స్ మటుకొస్తే ఐ వాంట్ రాజమౌళి గారు కానీ, వంగ గానీ, సుకుమార్‌తో కలిసి కూర్చొని 'ఆర్ఆర్ఆర్' కదా ఎలాగా టెక్నికల్ డీటెయిల్స్ డిస్కస్ చేసి మంచి హై ఇచ్చారో, ఐ వాంట్ సుకుమార్, ఫాఫా అండ్ వంగ కానీ, సుకుమార్, ఫాఫా అండ్ రాజమౌళి గాని కూర్చొని భజన చేయకూడదు. ఓన్లీ ప్యూర్ సినీఫైల్స్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటది అని మట్టుకు చూడాలనుంది. ఐ మేనిఫెస్ట్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. అందరూ గట్టిగా కోరుకోండి. వి విల్ సీ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ విత్ దీస్ 3 పీపుల్ అరౌండ్. అండ్ వి హోప్ వి విల్ బి హిట్టింగ్ ఎ బ్లాక్ బస్టర్ ఆన్ December 5th. ఇక్కడ దాకా చూసారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా దగ్గరలో ఉంది రిలీజ్‌కి. వి ఆర్ వెరీ ఎక్సైటెడ్. ఆల్సో మళ్ళీ చెప్తున్నాం అనుకోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది 80% ఆల్మోస్ట్ మా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వి ఆర్ బీయింగ్ సిగ్నిఫికెంట్‌లీ కన్సిస్టెంట్ కంపేర్డ్ టు అవర్ ప్రీవియస్ ఛానల్. మీ ఒపీనియన్స్‌ని ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్. దిస్ ఇస్ అ వెరీ పాజిటివ్ స్పేస్ వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్. అండ్ వి ఆర్ వెరీ ఓపెన్ టు ఎనీ డైలాగ్ దట్ anybody wants to initiate. On that note, This is Srikiran Shankar signing off.